హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని ముగుసాటి. ఈరోజు స్పెషల్ వచ్చేటప్పటికి పన్నీర్ కట్లెట్. సో ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మనం పన్నీర్, టమాటో, ఆనియన్, అలానే క్యారెట్, గ్రీన్ చిల్లీ, కసూరి మేతి, అలానే ఆరిగానో స్పైసెస్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఈ పన్నీర్ని అయితే ఇలా మనం తురుములా చేసుకోవాలి. మనం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. అండ్ మనం పన్నీర్ని ఫ్రిడ్జ్లో అయితే పెడతాం కదా, సో ముందుగా అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి తీసేసి. అప్పుడే మనకి పన్నీర్ అనేది మెత్తగా వస్తుంది. అందులోనే నేను 2 స్పూన్స్ వరిపిండి అయితే వాడాను. అలానే ఒక 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. ముందు చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నా. ఈ కట్ చేసిన వెజిటేబుల్స్, అలానే పన్నీర్, నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్, వరిపిండి, ఇవన్నీ కూడా బాగా కలవాలి కదా. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అంతా కూడా ఆ పిండికి కలుస్తుంది. అలానే నా దగ్గర ఉన్న హాట్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇందులోని ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం. తర్వాత గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, అలానే మనకు కావాల్సిన మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇవన్నీ వేసుకోవచ్చు, లేదు మేము సింపుల్గా తినేస్తాం అనుకుంటే చిన్న చిన్నవి వేసుకోవచ్చు, ఇంత స్పైసీనెస్ లేకుండా. లాస్ట్లో కసూరి మేతి, అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలి. సో మనకి ముద్దలా రావాలంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో వాటర్ వేసాం కదా, వాటర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను సాఫ్ట్గా రావడానికి. చూసారు కదా, ఇదైతే చపాతీ పిండిలా వచ్చింది. సో ఇదైతే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ చేస్తున్నాను. ఇదైతే ఆయిల్ తక్కువ వేస్ట్ చేసే ప్రాసెస్ అండి. మనం ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే ఆయిల్ ప్యాన్లో వేసుకుని, ఆయిల్ ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. సో నేనైతే అట్లు వేస్తాం కదా, సో దాని మీద పెట్టాను. దాని మీద పెట్టి ఇవన్నీ కూడా సేమ్ అట్లా ఎలా వేస్తామో అదే ప్రాసెస్లో అయితే చేశాను. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. మనం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసి ఒక 1 మినిట్ పాటు ఉంచాలి. దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కో పక్క మాడిపోతుందో లేదో చూసుకోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి మనం రివర్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని అయితే యాడ్ చేస్తాను. అలా చేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఆయిల్ ఫుడ్ తక్కువ తినడమే మంచిది కదా. సో నేనైతే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే నా ప్రాసెస్. చాలామంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు, కానీ హెల్తీగా చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో మనకైతే ఇవి రోస్ట్ అయిపోయినాయి. నేను ఒక ప్లేట్లో పెట్టి ఇందులో కొంచెం టమాటో సాస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, పన్నీర్ కట్లెట్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి. మన ఛానల్లో వచ్చేటప్పటికి నేను డిఫరెంట్ రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.